పాస్టల్లో దశం భాగాలను మాట్లాడుతున్నాడు. మరి సంతర్పణల పేరుతో, సంభావనల పేరుతో, మరి రకరకాల పద్ధతుల్లో, రకరకాల విధానాల్లో, రకరకాల కార్యక్రమాల్లో మరి వాళ్ళు పొందుతున్నవి మరి మనకు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు. సంభావనల పేరుతో ఒక రేంజ్లో గుండు కొట్టట్లా, ఎన్ని రకాలుగా దోచుకుంటున్నారో, దోచుకున్న సొమ్ముని ఏ విధంగా చేస్తున్నారు ఎవడికి తెలియదు. సేవకులు దశంభాగం తీసుకుంటున్నారంటే నేను ఎన్నోసార్లు చెప్పా, దశంభాగం ఎవరి కోసం? దేవుని వాక్యంలో ఉంది, నా మందిరములో ఆహారముండు నిమిత్తమో, నా మందిరములో ఆహారముండు నిమిత్తమో. అంతేకాదు బీద, బిక్కి, బలహీనులు, అంగహీనులు, విధవరాండ్రు, వృద్ధులు, అనాథలైన వాళ్ళు ఎవరైనా సరే నా మందిరంలోనే వాళ్ళకి దిక్కు, రోగులకు నా మందిరంలోనే ఆశ్రయం. కాబట్టి నా మందిరంలో ఆహారం ఉండాలంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కలిగిన దానిలో నుండి, నీ రాబడే నుండి 10వ భాగం తీసుకొచ్చి నా మందిరపు నిధిలో తీసుకొని రా, అక్కడ ఉంచో. ఎందుకది? పాస్టర్ భోగాలు ఎలగబెట్టడానికి కాదు, దేవుని పరిచర్య ముందుకెళ్ళడానికి, పరిశుద్ధుల అక్కర కొరకు సన్నిధిలో ఆహారం ఉండునట్లు దిక్కులేని వారు, విధవరాండ్రు, అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి ఎప్పుడు అంత ఆహారపు సదుపాయం ఉండేదానికి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. అది సన్నిధిలోనే ఉంటుంది, సన్నిధి నిధిలోనే ఉంటుంది. అలా జఫా, దేవునికి స్తోత్రం. కానీ మీరు చేసేయి ఎవరికి తెలీదు. అమాయకపు ప్రజలు భక్తి పేరుతో వచ్చి వాళ్లకున్న బంగారం, వెండి, డబ్బు, ఆఖరికి నెత్తి మీద జుట్టుతో సహా మొత్తం క్షవరం చేసి, వైనం చేసి ప్రజల్ని భయంకరంగా దోచుకుంటుంది. ఎవడో సమాజానికి తెలియకపోదులే. ఒకప్పుడు నేను కూడా అమాయకంగా పోయి నేను కూడా కొట్టించుకున్నా. ఇప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి, నేను జనానికి చెబుతున్నా, వాళ్ళు ఇంకా చెబుతారు. ఎంతకాలం సాగుతాయి మీ ఆటలు? ఏమండి, నేను చెప్పేది వాస్తవమా కాదా? ఎవరండి భయంకరంగా దోపిడీ చేస్తుంది, దోచుకుంటుంది? కాబట్టి ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, యేసు ప్రభు గ్రంథమునకున్న శక్తి, యేసు ప్రభుకున్న శక్తి భూమి మీద ప్రకటింపబడుతున్న మరి ఎవరికి లేని కారణం చేత అందరికీ దడగమ్ముతుంది ఈయన పేరు చెబితే. అది మరి యోధాగోత్రపు సింహం అంటే.